Started అన్ని started missing హిమా అవును చాలా కష్టంగా నాకు ఈ 3 days ఇలానే ఏడుపు వస్తుంటది ఇంకా. కానీ మేమైతే ఊరికే మా సౌండ్ చేసేది మా సౌండ్ చేసేది మా సౌండ్ చేసేది మీరు కనీసం లాస్ట్ ఇయర్ వచ్చే ముందు ఒక హింట్ ఇచ్చినా ఉండేవాళ్ళమేమో. హలో నమస్తే, అందరు బాగున్నారా? ఈరోజు హిమ మెహందీ డే. ఆల్రెడీ తను బ్లాగ్ పోస్ట్ చేసి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. దాన్ని చూసి పండుగ కూడా చాలా ఇష్టం వచ్చింది. పండుగకి మామూలుగానే మెహందీ ఎప్పుడప్పుడు ఛాన్స్ దొరికితే పెట్టుకుందామా అనుకుంటూ ఉంటుంది. ఇంకా హిమ, అఖిల, ఐరా, బెస్టీ వీళ్ళందరూ పెట్టుకునేసరికి పండుగ కూడా నేను పెట్టుకుంటామా అని అడిగింది. ఆ నెక్స్ట్ డేనే మేము గ్రాసరీ స్టోర్కి వెళ్ళి పండుగ కూడా మెహందీ తీసుకొని వచ్చాము. కానీ ఆ నెక్స్ట్ డేనే ఏం పెట్టుకోలేదు, ఎందుకంటే తనకి స్కూలు క్లాసెస్ ఈ బిజీతో అయిపోయింది. లాస్ట్ వీకెండ్ పెట్టాను. నాకేం పెద్ద డిజైన్స్ ఏం రావండి. పండుగను చూసి నాకు కూడా నిజంగా పెట్టుకోవాలి అనిపించింది, కానీ నాకు ఇంతవరకు టైమే కుదరట్లేదు పెట్టడానికి, నాకు నేను పెట్టుకోవడానికి. అయితే నేను ఒక పిక్చర్ సేవ్ చేసుకున్నాను తనకి పెట్టడం కోసం. బాగా వెతికి సింపుల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం తన హ్యాండ్ కొంచెం చిన్నగానే ఉంటుంది కాబట్టి పెద్దగా కనిపిస్తుంది, కాబట్టి నీట్గా కనిపించాలి అనుకున్నాను, ఎలా పడితే అలా పెట్టకుండా. సో మ్యాక్సిమం నేను ట్రై చేసి ఒక 1 hour సేపు కూర్చుంటే ఈ డిజైన్ అయితే వచ్చింది. తనకి ఇంకా ఫుల్ హ్యాండ్ పెట్టుకోవాలంటే ఇష్టం, కానీ స్కూల్కి వెళ్తూ ఉంటుంది అండ్ వేరే యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉంటాయి కదా, వాటన్నిటికీ ఇలా ఫుల్ హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా పెట్టుకుంటే బాగుండేది కదా అని చెప్పేసి జస్ట్ ఇలా హ్యాండ్ మీద సింపుల్గా ఉన్న కొంచెం హోల్సమ్ లుక్ ఇచ్చేలాగా పెట్టాను. సో ఇదన్నమాట లుక్. అయితే ఇంకొంచెం పెండింగ్ ఉంది, జస్ట్ మీకు చూపిద్దాం అనుకున్నాను. అలా కనెక్షన్ ఉండేలాగా మధ్యలో డాట్స్ పెట్టాను. నాకు బాగా ఇష్టం ఇలాగ ఆర్ట్స్ అంటే, మామూలుగా మండాల ఆర్ట్స్ ఇవన్నీ కూడా ఏమైనా నేను ట్రై చేస్తూ ఉంటాను కాబట్టి ఇది పిల్లల చేతి మీద డిజైన్ చేయడం కూడా చాలా ఫన్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ డే పండు తీసేసరికి చాలా ఎర్రగా పండింది. ఎంత నీట్గా ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో నాకు కూడా బాగా నచ్చింది. నా మీద నాకే ప్రౌడ్గా అనిపించింది, ఇంత మంచి డిజైన్ పెట్టానా నేను అని. బట్ ఇట్ వాస్ సో గుడ్. మొత్తానికి పండు చిన్న విష్ని ఇలా తీర్చేశాను. అండ్ ఈ బంటి గారిని షేర్ చేసినప్పటి నుంచి చాలామంది రివ్యూస్ అడుగుతూనే ఉన్నారు అండ్ డీల్స్ గురించి కూడా అడుగుతున్నారు. ఇది లాస్ట్ టైం బ్లాక్ ఫ్రైడే డీలో ఏదో దాంట్లో వచ్చిందండి, $150 తగ్గింది. అండ్ రివ్యూ అంటారా, అసలు నాకు చాలా చాలా నచ్చింది అండ్ హెల్ప్ఫుల్గా కూడా ఉంది. చాలా వరకు పని తగ్గింది, నా లైఫ్ని ఈజీ చేసింది అని చెప్పాలి. మ్యాప్ని క్రియేట్ చేసుకుంది అని చెప్పాను కదా, దాంట్లో లివింగ్ రూము, కిచెను, వాష్రూమ్స్ ఇలా డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనకి ఏ సెక్షన్ కావాలి అనుకుంటే వాటిని మాత్రమే కూడా క్లీన్ చేస్తుంది మనం ఆపరేట్ చేస్తే. హానెస్ట్ రివ్యూ ఏంటంటే నాకు చాలా నచ్చింది, కావాలనుకుంటే తెచ్చుకోవచ్చు మీరు కూడా. కార్పెట్ మీద ఎలా వర్క్ అవుతుందో నాకు తెలియదు, కానీ హెయిర్ అదంతా కూడా నీట్గా పిక్ చేసుకుంటుంది. ఫాలోడ్ బై మాపింగ్ కూడా మనం ఒక ట్రే ఉంటుంది, ఒక బిన్ లాగా ఉంటుంది, అందులో వాటర్ ఫిల్ చేసాము అంటే అదే మాప్ చేసుకుంటుంది. కాకపోతే మనమే ఎంప్టీ చేయాల్సి ఉంటుంది ట్రాష్ అదంతా కూడా, అదొక్కటే, మిగతాదంతా ఆల్ గుడ్. తర్వాత మేము గ్రాసరీ స్టోర్కి వెళ్ళాము. అట్లాంటిక్ సూపర్ స్టోర్ అని ఒక స్టోర్ ఉంటుంది. ఫ్రెష్ వెజ్జీస్ దగ్గర నుంచి మన ఇండియన్ గ్రాసరీస్ కూడా అందులోనే దొరుకుతాయి అన్నమాట. ఒక సెక్షన్ అంతా ఇంటర్నేషనల్ స్పైసెస్కి డెడికేట్ చేసి ఉన్నారు. అందులో ఫ్లవర్స్, ప్లాంట్స్, వెజిటబుల్స్, ఆర్గానిక్ వెజ్జీస్ అన్నీ దొరుకుతాయి. మాకు చాలా దగ్గరలోనే ఉంటుంది ఈ స్టోరు. సో ఏం కావాలన్నా కానీ ఏదర్ అట్లాంటిక్ సూపర్ స్టోర్కి లేదంటే సోబీస్ అని ఒక స్టోర్ ఉంటుంది, ఆ 2 చోట్లకి వెళ్తూ ఉంటాము. ఇండియన్ స్టోర్కి వీక్లీ వన్స్ అలా వెళ్తూ ఉంటాము. అవి దట్టు దాల్ ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే. సండే ఫ్రెండ్ వాళ్ళ డాటర్ది బర్త్డే ఉంది అని చెప్పేసి ఇన్వైట్ చేశారనమాట. సో అందుకు నేను రెడీ అవుతున్నాను. ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ, చాలా డేస్ అయిపోయింది కదా చూపించి అని చెప్పి షూట్ చేశాను. ఇది వచ్చేసి నేను ఫస్ట్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత లారియల్ ఫౌండేషన్ యూస్ చేస్తాను. ఇది నా ఫేవరెట్ అనమాట. ఇప్పటికీ ఇది సెకండ్ది, అంటే ఎక్కువ యూస్ చేయను ఎందుకంటే నాకు ఈజీగా పింపుల్స్ వస్తాయి, స్కిన్ బ్రేక్అవుట్ అయిపోతుంది అని. బట్ ఎక్కడికైనా బయటికి పార్టీస్ ఆర్ ఈవెంట్స్, ఇంట్లో ఏమైనా షూట్స్ ఉన్నాయి అంటే ఇంకా ఆబ్వియస్లీ నేను అప్లై చేస్తూనే ఉంటాను. మీరు నా క్రాఫ్ట్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మోస్ట్ ఆఫ్ ది క్రాఫ్ట్స్కి నా ఫేస్ మీద అసలు ఫౌండేషన్ అనేదే ఉండదు, బేర్ ఫేసే ఉంటుంది. ఎక్సెప్ట్ ఐబ్రోస్ అండ్ లిప్స్టిక్ అప్లై చేసుకొని ఉంటా కాబట్టి కొంచెం రెడీ అయినట్టు కనిపిస్తుంది, కానీ లేకపోతే అప్పటికప్పుడు రెడీ అయ్యి చేసేస్తాను అవన్నీ కూడా. ఎక్కువ నాకు చాలా భయం స్కిన్ మీద పింపుల్స్ వచ్చేస్తాయని. నా రీసెంట్ అబ్సెషన్ ఏంటి అంటే ఈ ఐ షాడో ప్యాలెట్స్ కలెక్ట్ చేయడము. ఎక్కువ యూజ్ చేయను కానీ ఎందుకో నాకు కలెక్ట్ చేసి ఆ కలర్స్ అన్నీ బాగా కనిపిస్తాయి. ఎప్పుడో ఒకసారి ఏదో ఒక అవుట్ఫిట్స్ మీదకి వాడచ్చులే అనే ధీమాతో అన్నీ కలెక్ట్ చేస్తున్నాను. హై ఎండ్ ఏం తీసుకోవట్లేదు, జస్ట్ మీడియం రేంజ్లో ఉన్నవి, కవర్ గర్ల్ ఇలాంటివన్నీ కూడా మ్యాక్సిమం $120 లోపలే వచ్చేస్తాయి. సో అలాంటివి ఎక్కువ కలెక్ట్ చేస్తున్నాను అనమాట.
అండ్ నో బ్రషెస్ కూడా పెద్దగా ఏం యూజ్ చేయను, అన్నిటికీ హ్యాండ్సే యూజ్ చేస్తాను. నాకు అదే ఈజీ అండ్ కంఫర్టబుల్గా అనిపిస్తుంది. ఐ షాడో తర్వాత నేను మస్కారా వేసుకొని కాజల్ అప్లై చేసుకుంటున్నాను. ఇది మేబిలిన్ కొలోజల్ కాజల్, ఇది ఇండియాలో తెచ్చుకున్నాను. నేను ప్రతి వీడియోలో డెఫినెట్లీ ఈ కాజల్ మాత్రం పెట్టుకుంటాను. కళ్ళు కొంచెం పెద్దగా ఉంటాయి అండ్ ఆల్సో ఇవి పెట్టుకోకపోతే కూడా మీకు చూసి చూసి అలవాటు అయిపోయి సాడ్గా ఉన్నా అనుకుంటారు పెట్టుకోకుంటే. అదొక్కటి రెగ్యులర్గా అప్లై చేసుకుంటాను. అండ్ దెన్ నా ముందర 2 డ్రెస్సెస్ ఉన్నాయి, ఏది వేసుకోవాలా అని బాగా కన్ఫ్యూజ్ అయిపోయాను. పార్టీకి వెళ్ళడానికి సింపుల్ ఈవినింగ్ పార్టీ కాబట్టి ఏదైనా సింపుల్గానే వేసుకుందాం అనుకున్నాను. అండ్ యాజ్ యూజువల్ మనకి ఏమన్నా పార్టీస్ ఫంక్షన్స్ ఉంటే మన హెయిర్ మన మాట వినదు కదా, అలాగే నా హెయిర్ కూడా ఈరోజు కొంచెం ఆయిలీ అయిపోయింది. ఎలా స్టైల్ చేసుకున్నా కూడా అది రాలేదు. ఇంక ఇలా కాదని సింపుల్గా క్లిప్ పెట్టేశాను వెనకాల కోమ్ చేసి. ఆ తర్వాత ఈ 2 డ్రెస్సెస్ నేను ట్రై చేశాను అనమాట, ఏది బాగుంది అని. నాకు పింక్ కలర్ చాలా బాగా నచ్చింది, ఇదే సూట్ అవుతుంది అనిపించి అదే వేసుకున్నాను. నేను రెడీ అయిన తర్వాత వీళ్ళు ఇంకా నిదానంగా రెడీ అవుతున్నారు. లిప్ బామ్ పట్టించుకో, మాయిశ్చరైజర్ అప్లై చేసుకో, ఇలా చెప్తూనే ఉన్నాను. వింటర్లో బయటికి వెళ్ళాలి అంటే కనీసం అర్ధగంట ముందే మనం రెడీ అవ్వాల్సి వస్తుంది. జాకెట్స్, లేయరింగ్స్ అన్నీ చేసుకున్న తర్వాత కానీ బయటికి కదలలేము, అంత చలి ఉంటుంది కాబట్టి. అండ్ మేమైతే పార్టీ హాల్కి వచ్చేసాము. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ క్యూట్ పాప దాత్రి, తనదే బర్త్డే అనమాట. బర్త్డే ఈవెంట్లో 1 hour బబుల్ షో ఆర్గనైజ్ చేశారు. ఎంత బాగుందో అసలు, పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో నాకు తెలియదు కానీ వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేశారులేండి. నేను కూడా ఆ షోని బాగా ఎంజాయ్ చేశాను. అసలు చాలా టాలెంటెడ్ అనిపించింది వాళ్ళని చూసి. కోర్స్ బాగా ప్రాక్టీస్ చేసి ఉంటారు. ఇది మనలాంటి వాళ్ళ వల్ల అయితే అయ్యే పనే కాదు. పిల్లలందరూ కూడా చైర్స్లో కూర్చోకుండా ఎగురుతూనే ఉన్నారు, అంత ఫన్గా అంత ఎంజాయింగ్గా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే నుంచి అయితే స్కూల్స్ ఎలాగో స్టార్ట్ అవుతాయి కాబట్టి స్కూల్కి బ్రేక్ఫాస్ట్ కోసం మిల్లెట్స్ దోశకి నానబెడుతున్నాను. ఈ మధ్యన రైస్ బదులు ఎక్కువ లిటిల్ మిల్లెట్స్ నానబెడుతున్నాను. మిల్లెట్స్లో చాలా రకాలు ఉంటాయి కానీ నేను వేరే ఏవి ట్రై చేయలేదు. లిటిల్ మిల్లెట్స్ అని దొరుకుతాయి, అవి వాడుతున్నాను అనమాట. అవి 2 glasses వేసిన తర్వాత 1 glass ఉద్దిపప్పు వేస్తాను అనమాట. యాజ్ యూజువల్ మనం నార్మల్ దోశకి ఎలా నానబెట్టుకుంటామో అలానే వేస్తాను. కొంచెం మెంతులు అండ్ ఒక 1/4 cup శనగ బ్యాళ్ళు కూడా వేస్తాను. సో దట్ కొంచెం క్రిస్పీగా మంచి కలర్ కూడా వస్తాయి. వీటిని 8 to 9 hours నానబెట్టడానికి పక్కన పెట్టేస్తాను. అండ్ ఇవి ఎలా ఉంటాయో కూడా నేను లాస్ట్లో మీకు చూపిస్తాను. టేస్ట్ వైజ్ కూడా నాకైతే అస్సలు ఏం డిఫరెన్సే అనిపించదు అండ్ వెరీ హెల్తీ కూడా అనిపిస్తుంది రైస్ ఎక్కువ యూజ్ చేయడం కంటే కూడా. ఆ తర్వాత నేను రెగ్యులర్గా చేసుకునే చెన్నా కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. యాజ్ యూజువల్ వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి. కొన్ని ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. తర్వాత మనం చెన్నా ఉంటుంది కదా, నేను దాన్ని నైట్ అంతా నానబెట్టి పొద్దున నా సలాడ్లోకి అండ్ ఆల్సో ఇలా చెన్నా కర్రీ చేయాలి అంటే కొంచెం ఎక్కువ నానబెట్టేస్తాను. తర్వాత ఆనియన్స్ చాలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు, చాలామంది అలానే వేసుకుంటారు. బట్ నాకు అంత ఘాటు ఫ్లేవర్ ఇష్టం ఉండదు, అందుకే మేము ఇలా చేసుకుంటాం. చిన్నగా కట్ చేసుకొని దాన్ని మూత పెట్టేసి మగ్గిచ్చేస్తాము. బట్ టొమాటోస్ని మాత్రం ప్యూరే లాగా చేస్తామన్నమాట. ఒక 2 tomatoes, పెద్ద టొమాటోస్, పులుపు కోసం కూడా బాగుంటుంది కర్రీకి అని చెప్పి. తర్వాత కొన్ని శనక్కాయ విత్తనాలు ఉంటాయి కదా, అవి అవెన్లో పెట్టేసి ఒక 1 minute పాటు అలా ఫ్రై చేసి దాన్ని కూడా పొడి చేసి పక్కన పెట్టేస్తాము. అండ్ ఒకవైపు ఏమో ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులోకి టొమాటో ప్యూరే చేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇది ఒకటి మనకి ఎక్కువ టైం పడుతుంది. ఈ గ్యాప్లో సైమల్టేనియస్గా మనం చెన్నా కూడా నానబెట్టేసుకోవాలి. కొంచెం ఉప్పేసి, కావాలనుకుంటే కొంచెం ఒక పొటాటో అలా కూడా యాడ్ చేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో ఈ విధంగా మనం అన్నీ మిక్స్ చేసుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలన్నమాట. ఇది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి, లేకపోతే టేస్ట్ అస్సలు బాగుండదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. వెజిటేరియన్స్కి ఇది చాలా మంచి ఆప్షను. మనం నాన్ వెజ్ చేసుకొని అందులో ప్రోటీన్ అలా ఉండదు కాబట్టి చెన్నా కర్రీ చాలా మంచిది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా. అండ్ అది మగ్గిన తర్వాత ఈస్టర్న్ చెన్నా మసాలా ఉంటుంది కదా, ఆ బ్రాండ్ యూస్ చేస్తున్నాము, అదే యాడ్ చేస్తున్నాం అనమాట ఫ్లేవర్ కోసము. చెన్నా మసాలా మీరు ఇంట్లో చేసుకుంటా అంటే దట్ ఈజ్ వెల్ అండ్ గుడ్, బట్ మాకు అంత సీన్ లేదు కాబట్టి మేము ఇప్పుడు స్టోర్ నుంచే తెచ్చుకుంటాము. అది కూడా వేసి తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. అది బాగా బాయిల్ చేయాలి వాటర్ వేసి గ్రేవీ కోసము. గ్రేవీ వద్దు మాకు డైరెక్ట్ ఇలాగా డ్రై కర్రీనే ఇష్టం అనుకుంటే డైరెక్ట్ చెన్నా వేసి ఉడికించుకోవచ్చు దీంట్లోనే. మేము కొంచెం గ్రేవీష్గా ఇష్టపడతాం కాబట్టి గ్రేవీ ఎక్కువ చేసుకుంటాము. తర్వాత ఉడకబెట్టుకున్న చెన్నా వేసుకోవాలి. సాల్ట్ అయితే ఆల్రెడీ చెన్నాలోకి వేసుకోవాలి, కొంచెం బాగుంటుంది.
అండ్ దాన్ని బట్టి ఎంత అవుతుందో అంత మనం గ్రేవీకి యాడ్ చేసుకోవాలి. ఒకసారి ముందు వెనుక చూసుకొని వేసుకోవాలి, లేకపోతే ఉప్పగా అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాటిని ఇలాగ బాగా కలిపి ఆ తర్వాత కొంచెం కారం, మీకు ఏమైనా క్యూమిన్ పౌడర్ అలా కావాలి అనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత శనక్కాయ విత్తనాలు గ్రైండ్ చేసుకుంటాం కదా, ఆ పౌడర్ కూడా వేసుకోవాలి గ్రేవీ కోసము, గ్రేవీ థిక్నెస్ కోసము. అది కూడా బాగా మిక్స్ చేసి వాటర్ ఇంకొన్ని కావాలనుకుంటే ఈ స్టేజ్లోనే మీరు యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. 15 to 20 minutes పాటు బాగా మగ్గించుకుంటే మనకి ఫ్లేవర్ కూడా బాగా వస్తుంది కర్రీకి. అంతే, ఉడికిన తర్వాత మళ్ళీ దీనిపైన మనం కొంచెం కొత్తిమీర అలా వేసి గార్నిష్ చేసుకున్నాము అంటే చెన్నా కర్రీ రెడీ అయిపోతుంది. ఇది చపాతీలోకి, రైస్లోకి, దేంట్లోకైనా చేసుకోవచ్చు. చాలా 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 బాగుంటుంది. నాకు ఇది చూపిస్తుంటేనే మళ్ళీ టెంప్టింగ్గా అనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇందాక మిల్లెట్స్ పిండితో దోశ పిండి ఎలా నానబెట్టుకోవాలో చూపించాను కదా, ఇది ఫర్మెంట్ అయిన తర్వాత దోశలు పోసి చూపిస్తున్నాను మీకు. చాలా బాగా వస్తాయి. అండ్ దీంట్లోకి నేను కొంచెం బీట్రూట్, క్యారెట్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటాను. పన్నీర్, ఆఫ్ కోర్స్ పన్నీర్, ఇవన్నీ యాడ్ చేసుకుంటాను కొంచెం ఎక్కువ హెల్త్ బెనిఫిట్స్ ఇంక్లూడ్ చేయడానికి. అండ్ చాలా బాగుంది టేస్ట్. మీరు కూడా మీరు కొత్త అయితే అస్సలు మొహమాట పడకండి, ఇది మీకు డెఫినెట్లీ నచ్చుతుంది. నార్మల్గానే ఉంటుంది, టేస్ట్ కూడా అస్సలు చేంజ్ ఉండదు. అండ్ హెల్త్ వైజ్ కూడా నార్మల్ రైస్తో రిప్లేస్ చేసుకొని మిల్లెట్స్ యూస్ చేస్తే ఇంకంతకంటే మంచి బెనిఫిట్స్ ఉండవు. సో ఇలా మనం ఫైబర్ని కావాల్సినంత బాడీకి అందించవచ్చు. సాయంత్రం అయింది అంటే అబ్బుగానికి వాన్లోని క్రియేటివిటీ అంతా ఇలా బయటికి వచ్చి ఏవేవో చేస్తూ ఉంటాడు. నా క్రాఫ్ట్ స్టఫ్ వాడి కోసమో నా కోసమో అర్థం కాదు. మీ అందరికీ ఈ మినీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీక్ వెంటనే వీడియోస్ పోస్ట్ చేయాలి అని చెప్పేసి ఈ వీక్లో సెకండ్ వీడియో పడుతున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోకండి, నాకు ఇంకా మోటివేటింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.